మూఢనమ్మకంతో ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. విజువల్స్‌లో చూడొచ్చు శ్రీకృష్ణ గ్రాండ్యూర్ అనే అపార్ట్మెంట్‌లో ఏదైతే ఐదో అంతస్తు నుంచి ఒక మహిళ పూజ అనే మహిళ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఏదైతే జరిగిన ఘటన ఏదైతే ఉందో హిమాయత్ నగర్ ఉర్దూ హాల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో నివసించే వ్యాపారి అరుణ్ కుమార్ అండ్ జైన్‌కి 2022లో వివాహం జరగడం జరిగింది. పూజ ఏదైతే ఉందో తను గృహిణిగానే ఇంట్లోనే ఉంటూ తన కార్యకలాపాలు అయితే కొనసాగించుకుంటూ ఉండేది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గత 5 ఏళ్లుగా పూజ మానసిక సమస్యతో చికిత్స పొందుతూ ఉంది. అయితే ఇటీవల ఆమె ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. శనివారం ఉదయం భర్త కార్యాలయానికి వెళ్ళగానే కొడుకు, కూతురు, పని మనిషి ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఒంటరిగానే కూర్చున్న పూజా జైన్ ఒక్కసారిగా ఐదో అంతస్తు పైనుంచి దూకేశారు. అయితే దూకినప్పుడు కూడా కొంచెం తీవ్ర గాయాలతో ఉండి తీవ్ర రక్తస్రావం జరుగుతున్న సమయంలో ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. హైదరాబాద్లోని ఒక ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఆత్మహత్యకు ముందు పూజ కూర్చున్న గదిలో ఉత్తరం అనేది ఒకటి కనిపించడం జరిగింది. అందులో అనునిత్యం దైవధ్యానంలో ఉంటా, ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి దగ్గర అవుతాను, స్వర్గం పొందుతాను అంటూ ఒక మీనింగ్ వచ్చేలా తను ఒక హిందీలో హిందీ అండ్ ఒక అలాగే సంస్కృతం వచ్చేలాగా రాయడం జరిగింది ఒక వాక్యం. అయితే జైన్ ఏదైతే ఉన్నారో వీళ్ళు జైన్ మతం నమ్ముతుంటారు కాబట్టి వీరు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు, దీక్షలు తీసుకుంటూ ఉంటారు. 12 రోజులు ఉపవాసం ఉండడం, 4 రోజులు ఉపవాసం ఉండడం, 40 రోజులు దీక్షలు ఉండడం, ఇలాంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు వీరందరూ కూడా. ఒకవేళ నిజంగానే పూజకి ఏమైనా మానసిక పరిస్థితి బాగాలేదా, లేకపోతే కుటుంబంలో ఏమైనా కలహాలు వచ్చాయా, కుటుంబంలో వారిద్దరికి భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చి కలహాలు రావడం వల్ల దూకేసిందా, లేకుంటే నిజంగానే దేవుడి మీద భక్తి ఉండి నమ్మకంతో దేవుడి దగ్గర చేరుకుంటాను, స్వర్గం ప్రాప్తిస్తుంది అనే నమ్మకంతో దూకిందో తెలియదు. కానీ ఏదైతే మీరు విజువల్లో చూస్తున్నారో ఐదో అంతస్తు నుంచి మధ్యాహ్నం వేళలా సుమారుగా 12 నుంచి 1 గంట మధ్య సమయంలో ఒక్కసారిగా పూజా జైన్ ఐదో అంతస్తు నుంచి దూకడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో శ్రీకృష్ణ గ్రాండ్యూర్ అనే కమాన్ ఏదైతే ఉందో అది సుమారుగా కరెక్ట్గా గేటు ముందే పడడం జరిగింది. పడ్డప్పుడు ఏదైతే వాచ్మ్యాన్ ఎవరైతే ఉంటారో వారు వచ్చి కూడా చూడడం జరిగింది. ఊపిరితో ఉన్న పూజను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మరణించినట్టుగా వైద్యులు తెలపడం జరిగింది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే పూజ జైన్ది తన సొంతంగా నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే భర్తతో ఏమైనా విభేదాలు వచ్చాయా, లేకపోతే కుటుంబ కలహాలా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనే దానిపై పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అదే ఇప్పటికైతే ఇంకా ఏదైనా స్పష్టత రాలేదు, క్లారిటీ రాలేదు. ఆ లెటర్ అయితే ఉంది లోపల పూజ జైన్ రాసింది. ఒక సంస్కృతం హిందీలా వచ్చేలాగా హిందీలో రాయడం జరిగింది. ఒక సెంటెన్స్ అంటే దేవుడి దగ్గరికి వెళ్తాను, దైవ అంటే పూజిస్తూ ఉంటే దైవాత్మకతతో ఉంటే దేవుడు చేరుకోవచ్చు అంటూ ఆమె మొక్కుతున్నట్టుగా రాయడం జరిగింది. సో లెటర్ ఆధారంగా తీసుకుంటారు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడడానికి అవైలబుల్గా లేరు, అంటే మాట్లాడే సిచ్యువేషన్ లేరు. వారు శోక సముద్రంలో ఉన్నారు కాబట్టి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇదైతే పూజా జైన్ది నిజంగానే మూఢనమ్మకం, దేవుడి మీద భక్తితో చనిపోయిందా, లేకపోతే ఇంకేదైనా దీని వెనక ఏదైనా క్రైమ్ ఉందా, ఏమైనా జరిగిందా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు.